చిలకమరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో ఆనపకాయ స్టఫింగ్ కర్రీ ఎలా చేసుకుందామో రండి. ముందుగా పొడుగ్గా ఉన్న ఒక ఆనపకాయను పొడుగు ముక్కలు కోసుకుని దానిలో గుజ్జు తీసి మిక్సీ జారులో ఈ గుజ్జు వేసి దానిలో నానబెట్టిన శనగపప్పు వేసి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక గిన్నెలోకి దాన్ని తీసుకుని అందులో వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేసి బరకగా పట్టి ఆ గిన్నెలో కలిపి వీడియోలో చూపించిన ఆనపకాయ ముక్కల్లో కూరి దానిని మన ఇడ్లీ పాత్రలో పెట్టి చూపించిన విధంగా 15 నిమిషాలు మగ్గనివ్వాలి. అవి బాగా చల్లారాక వాటిని రౌండ్గా ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టి అందులో నూనె కొంచెం బటర్ కొంచెం వేయాలి. నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను కొంచెం నెయ్యి వేశాను. ఇది వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర, ధనియాలు, కసూరి మెంతి వేసి వేయించి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉప్పు, పసుపు వేసి మగ్గాక అందులో టమాటా ప్యూరీ, ఇంగువ, కొంచెం పెరుగు వేసి బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మనం అందులో రౌండ్గా కట్ చేసిన ఈ స్టఫ్ ఆనపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గాక కొత్తిమీర వేసి దింపేయడమే. ఇప్పుడు గుమగుమలాడే స్టఫ్డ్ ఆనపకాయ కూర రెడీ. ఇంకేముంది, వేడన్నంలో నెయ్యి వేసుకుని కూర వేసుకుని తినేయడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.